తమిళనాడులో రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ కాకుండా మరో 4 పార్టీలు సపోర్ట్ చేయడంతో విజయ్ ముఖ్యమంత్రిగా మే 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని తాజా సమాచారం. తమిళనాడు మీద మీడియా అడ్డగోలుగా ఊహాగానాలు చేసింది. దశాబ్దాల తరబడి బద్ధ శత్రువులుగా ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే చేతులు కలుపుతాయని, గవర్నమెంట్ను ఏర్పాటు చేస్తాయని పతాక శీర్షికల్లో రాసుకొచ్చారు. మీడియాలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు జర్నలిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. కామన్ సెన్స్ లేకుండా గాలి వార్తను రాశారు, ప్రసారం చేశారు. డిఎంకేకి కూటమిలోని పార్టీలు కాకుండా సొంతంగా 59 సీట్లున్నాయి. అన్నా డిఎంకేకి సొంతంగా 47 సీట్లున్నాయి. ఈ 2 పార్టీలు కలిపినా 106 సీట్లు అవుతాయి. విజయ్ పార్టీకి 107 సీట్లున్నాయి. చిన్న చిత్క పార్టీలన్నీ ఎవరికి సపోర్ట్ చేస్తాయి? ప్రజలు మద్దతు ఇచ్చిన విజయ్ పార్టీ అయిన టీవీకేకి సపోర్ట్ చేస్తాయా, లేక అసంబద్ధమైన అసహజమైన పొత్తు పెట్టుకునే పార్టీలకు సపోర్ట్ చేస్తాయా? ఇంత చిన్న ప్రశ్న వేసుకోకుండా బ్యానర్ వార్తలు రాస్తే ఎలా? ఈ పత్రికల అర్థరహితమైన ఊహాగానాలకు ఇవాళ తెరపడింది. కాంగ్రెస్ పార్టీ కాకుండా 2 లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ అనే 2 పార్టీలు విజయ్కి సపోర్టు ప్రకటించాయి. వీటిలో 4 సీట్లున్న లెఫ్ట్ పార్టీలు బయట నుండి సపోర్ట్ చేస్తామని ప్రకటించాయి. మిగిలిన 2 పార్టీలు అన్కండిషనల్గా సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ మెచ్యూర్డ్గా వ్యవహరించలేకపోయారని, పార్టీలకు వాట్సాప్లో రిక్వెస్ట్ లెటర్లు పెట్టారని, అతను రాజకీయంగా నిలదొక్కుకోలేడని, అతనికి ఏమీ తెలియదని, రాజకీయంగా ఫెయిల్ అయిపోతాడని చిలక జోస్యాలు చెప్తూ ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటూ చాలామంది కామెంట్లు రాసుకొస్తున్నారు. విజయ్ పొలిటికల్ జర్నీ ఎలా సాగుతుందనేది ముందు తెలుస్తుంది. మెజార్టీ ప్రజలు ఆయన వైపు నిలబడ్డారు. ఎందుకు జనం నిలబడ్డారు? విజయ్ మన రాష్ట్రంలోని ఒక గాలి నాయకుడి మాదిరిగా రోజుకో మాట చెప్పలేదు. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం వైపు, నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం వైపు సాలిడ్గా నిలబడ్డాడు. మీడియా ఎంత అండర్ప్లే చేసినప్పటికీ, సిబిఐ కేసు పెట్టినప్పటికీ తన స్టాండ్ మీద నుండి ఒక ఇంచు కూడా పక్కకు జరగలేదు. ఈ పాయింట్ ప్రజలను ఆకర్షించింది. మన గాలి నాయకుడు ఇలాగే నిలబడి ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరించేవారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నాడు, చెగువేరా అన్నాడు, మాయావతి కాళ్లకు దండం పెట్టాడు. కట్ చేస్తే నేను వీర సనాతనవాదిని అని గాల్లో పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. తెలుగు లాంగ్వేజ్ కోసం కానీ, తెలుగువారి ప్రయోజనాల కోసం కానీ ఏ దశలో కూడా స్ట్రాంగ్గా నిలబడని వాడిని జనం 2 చోట్ల ఓడించడంలో ఆశ్చర్యమేముంది? మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు చేయాల్సింది కుల రాజకీయం కాదు, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఢిల్లీని ఢీకొడతా అని చెప్పు. జనం హక్కును చేర్చుకుంటారు. తెలుగు లాంగ్వేజ్ను, తెలుగు జాతి ప్రోగ్రెస్ను దారుణంగా దెబ్బతీసిన సనాతనం కోసం గుడ్డలు చించుకుంటా అంటే తెలుగు ప్రజలు నీ వైపు తొంగి కూడా చూడరు. తమిళనాడు రాజకీయం ఒక కొలిక్కి రావడంతో అక్కడి గవర్నర్ మీద సెటైర్లు ఒక రేంజ్లో పేలుతున్నాయి. ఇప్పుడు విజయ్కున్న మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు కేవైసీ పూర్తి చేయాలని గవర్నర్ కోరవచ్చు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, మీ కస్టమర్ గురించి తెలుసుకోండి. అలాగే విజయ్ ఎమ్మెల్యేల గురించి తెలుసుకోవాలని గవర్నర్ కోరుకునే అవకాశం ఉంది. 120 మంది ఎమ్మెల్యేలు ఆధార్ కార్డును, పాన్ కార్డును సబ్మిట్ చేయాలి. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా తన అంగీకారాన్ని తెలియజేస్తూ ఒక చిన్న వీడియోను రికార్డు చేయాలి. ఆ వీడియో సైజు 5 MB కంటే తక్కువ ఉండాలి. మరీ పెద్ద సైజు వీడియోలుంటే గవర్నర్ బంగ్లాలో స్టోరేజీ సమస్య రావచ్చు. అందువల్ల వీడియోలు షార్ప్గా ఉండాలి. అలాగే సపోర్ట్ ఇస్తున్న ఎమ్మెల్యేల అందరి వివరాలను PDF ఫార్మాట్లో సెల్ఫ్ అటెస్టెడ్ సంతకాలతో ఇచ్చి OTP వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోతే అంగీకరించేది లేదు. అలాగే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అటాచ్ చేయాలి. ఈ వివరాలన్నీ సమర్పించాక వారం 10 రోజుల తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తారు. అది కూడా ఢిల్లీ పెద్దలు దయదలిస్తే మాత్రమే ఇస్తారు. ఢిల్లీలోని 2 పెద్ద తలకాయలు, నాగపూర్లోని మరో పెద్ద తలకాయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ను మధ్యలోనే ఆపేసే అవకాశం ఉందని ఇందు మూలంగా తెలియజేయడం అయినది.